వల్లభనేని వంశీకి అయితే హైకోర్టు దారుణంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆయనకి ఇప్పటికే కస్టడీలో ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ కస్టడీకి సంబంధించి ఆయనకైతే ఇంకా కొత్త కొత్త రూల్స్, అదేవిధంగా ఆయనకు కొన్ని రూల్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అసలు ఏమైంది? ఖచ్చితంగా ఇప్పుడు వల్లభనేని వంశీ మాత్రం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన మాత్రం ఎప్పుడైతే ఈ యొక్క ఆరోపణ వచ్చిందో సో అప్పుడు అరెస్టు కాకముందే ఈయన మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. సో దానికి మాత్రం హైకోర్టు నో చెప్పేసింది. ఖచ్చితంగా నీకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క కిడ్నాప్ కేసే కాకుండా నీ మీద ఇతర కేసులు కూడా ఉన్నాయి. 16 క్రిమినల్ కేసులు, అదేవిధంగా వివిధ రకాల కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక నీకు ముందస్తు బెయిల్ కాదు కదా, అసలు బెయిల్ మొత్తానికి వచ్చే అవకాశం లేదనే విధంగా హైకోర్టు మాత్రం తీర్పు అయితే చెప్పేసిందంట. అదేవిధంగా నాకు జైల్లో కూడా కొన్ని సానుకూల పరిస్థితులు, అంటే ఆయన కొన్ని ఏర్పాట్లు ఉంటాయి కదా, సో అలాంటి ఏర్పాట్లు నాకు వసతులు కల్పించాలి అనే విధంగా కూడా ఆయన ఇంకొక పిటిషన్ దాఖలు చేసుకున్నాడంట. సో దానికోసం ఈ రోజు అయితే విచారణ జరుగుతుంది. సో మరి దానికి ఏం తీర్పిస్తుంది? కనీసం అవసరాలైనా ఇస్తారంటే అవసరాలు ఇచ్చే అవసరం కూడా లేదు. ఎందుకు ఇవ్వాలి అవసరం? నువ్వు ఒక తప్పు చేసినావు, ఏదో పండగ చేసుకోవడం కోసమో లేకపోతే అక్కడ ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేషన్ చేసుకోవడానికి జైలుకి వెళ్ళాలా. నువ్వు ఒక తప్పు చేసావు, నువ్వు ఒక ముద్దాయిగా ఉన్నావు, ఖచ్చితంగా నీకు శిక్ష పడాలి కాబట్టి జైలు శిక్ష పడుతుంది నీకు. అట్లాంటప్పుడు నాకు వస్తువులు కావాలి, బిర్యానీలు కావాలి, నాకు ఏసీలు కావాలంటే జైల్లో ఎవరు కూడా ఇవ్వరు. సో అదే కాదు, మీరు అన్న దాంట్లో ఎంతైతే పాయింట్ ఉందో, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఇందాక మీరు అన్నప్పుడు అదే ఆలోచిస్తున్నాను, అదేంటి అట్లా ఏ జైల్లో ఇవ్వరు కదా. నేను అది సెంట్రల్ జైలు అయినా ఆఖరికి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఇలాంటివన్నీ ఏమి ఉండవు. కానీ వల్లభనేని వంశీకి ఏసీ కావాలంట. అదే కాకుండా ఆయనకు ఇప్పటికే పరదాలు వేసేసారనమాట. ఆయన ఏదైతే ఆ కస్టడీలో ఉంటారు కదా, ఒక జైలు అయినా ఒక సెల్ ఉంటుంది కదా, ఆ సెల్కి పరదాలు వేసారు. బికాజ్ ఈయనకి ఇచ్చే రాచమర్యాదలు అవతల ఎత్తులు చూస్తే ఖచ్చితంగా మాకు కూడా కావాలి అంటారు కదా. ఆ రాచమర్యాదలు మంచివా చెడువా అనేది ఇప్పుడు అందరికి వస్తున్న డౌట్ అనమాట. ఎందుకంటే కొడుతున్నారేమో ఎవరికి తెలుసు, అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటాయి కదా. స్పెషల్ మర్యాదలు అని ఎందుకు అడిగారంటే వాళ్ళకు ఒక అది సాంప్రదాయం అనమాట. ఎట్లా అంటే వాళ్ళకి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ హయాం ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ఒకరినైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని జైల్లో పెడితే అరే వీళ్ళందరూ కూడా మంచిగా ఏసీగా పెట్టి 5 స్టార్ హోటల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు. కాబట్టి సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇస్తుందని భ్రమపడుతున్నారా కలగంటున్నారో తెలియదు. కానీ సో మరి ఇంత మంచి పెద్ద తప్పు చేసిన ఒక ఘనకార్యం చేసి వచ్చాను, నా కోసం ఏర్పాటు చేయండి ఇంకొక పిటిషన్ కూడా పెట్టుకున్నానంట. సో మొత్తానికి అక్కడ ముందస్తు బెయిల్ అంటే ఎంత ప్రీ ప్లాన్గా మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒకసారి ఆరోపణ వచ్చిందని తెలిసిన ఎంబటే, అంటే అరెస్ట్ కాకముందే కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. సో దాన్ని మాత్రం కోర్టు అంటే ఖచ్చితంగా దాన్ని కొట్టి పారేసింది. సో నెక్స్ట్ ఏదైతే నాకు వస్తువులు కావాలని ఒక పిటిషన్ పెట్టుకున్నాడో దాన్ని కూడా ఖచ్చితంగా అగ్రీ చేసే అవకాశాలు మాత్రం లేవు. ఖచ్చితంగా చెయ్యరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక విధంగా, అంటే సెక్టార్ వైజ్గా చూడాలి. సీఎం అయితే ఈ హోదా ఇవ్వాలి, పిఎం అయితే ఈ హోదా ఇవ్వాలి, ఎంఎల్ అట్లా ఏమీ ఉండదు. కానీ కొన్ని సార్లు ఎట్లా అంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా హయ్యర్గా, అంటే ఆ రిచ్నెస్ అలవాటైన వాళ్ళకి కొంచెం ఫోన్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కొంచెం ఏంటంటే కొంచెం మిగతా వాళ్ళకి ఇచ్చేదాకా కొంచెం బెటర్ది ఇస్తారని చెప్పేసి తెలుసు. బట్ చూద్దాం మరి. వల్లభనేని ఇన్ని మాటలు అంటున్నాడు కదా, అందులో ఏది కరెక్ట్ అవుతుంది, అది మరి హైకోర్టు దేనికన్నా ఒప్పుకుంటుందని మీరు అనుకుంటారు? కామెంట్ చేయండి.